తెలంగాణలో 2 రోజుల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు 2 రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్లను జారీ చేసింది. ఇవాళ అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని, ముఖ్యంగా ఆదిలాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు 2 రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇవాళ అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని, ముఖ్యంగా ఆదిలాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు మిగతా సంబంధించిన అన్ని జిల్లాల్లో కూడా సాధారణ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు తోడు ఇప్పుడు కూడా ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా రెడ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకైతే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలకైతే రోడ్లు కూడా చెరువులను తలపించాయని చెప్పొచ్చు. ఇటు నగరంలోని అన్ని ప్రాంతాలు కూడా వర్షం కురవడం, అదేవిధంగా పలు చోట్ల డ్రైనేజీలు అయితే పొంగి పొరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ గాజుల రామారంలో రోడ్లపై కూడా నిలిచినటువంటి నీటిని అయితే కూడా హైడ్రా సిబ్బంది అయితే క్లియర్ చేశారు. మరోవైపు సూరారం జంక్షన్ వద్ద మోకాల లోతు కూడా వరద నీరు అయితే కూడా చేరడంతో భారీగా అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఇక్కడ కూకట్పల్లి, ప్రగతి నగర్ లో కూడా రోడ్డుపై కూడా చెట్టు అయితే ఒరిగిపోవడంతో అక్కడ ఎవరు లేకపోవడంతో కూడా పెను పాబందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ జలవిహార్, అదేవిధంగా సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, చాట్నీ, ప్యారడైజ్, రైల్వే స్టేషన్, చిలకలగూడ, మారేడుపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షం కురవడంతో కూడా రోడ్లు కూడా చెరువులు అయితే తలపిస్తున్నాయి. మరోవైపు కుత్బుల్లాపూర్, వెంకటేశ్వరం ఉన్నటువంటి నగర్ లో కూడా కురిసినటువంటి భారీ వర్షాలకైతే నీరు కూడా ఇళ్లలోకి అయితే చేరాయి. మరోవైపు నగరంలో ఉన్నటువంటి గత రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు అదేవిధంగా ఏ మేర కురిసిన ఒకసారి వివరాలు చూస్తే మాత్రం ఇక్కడ గాజుల రామారంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇటు జీడిమెట్లలో 7.5, అదేవిధంగా చింతల్, షాపూర్ లో 7.2, ఇటు షేర్లింగంపల్లిలో 4.8, ఇటు మూసాపేట, అదేవిధంగా నాచారంలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా సమయం అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి వర్షపాతం అయితే నమోదవుతుంది. ఈ రోజు మాత్రం తెలంగాణ పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇటు జగిత్యాల, అదేవిధంగా భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకైతే వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఇక్కడ మెదక్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షం నేపథ్యంలో నర్సాపూర్ లో సుమారుగా గంట పాటు అయితే కూడా వర్షం అయితే అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడటువంటి పట్టణం కూడా పూర్తిగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మరోవైపు లోతట్టు ప్రాంతాలు కూడా భారీ నీరు చేరడంతో కూడా
పలు ఇళ్లలోకి అయితే కూడా వరద నీరు అయితే చేరింది. అక్కడ జరిగేటువంటి వర్షం కారణంగా విక్రయదారులు అదేవిధంగా మిగతా సమస్య వారంతా కూడా కాస్త ఇబ్బందులు అయితే గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వనదుర్గం సంబంధించినటువంటి టెంపుల్ కూడా పూర్తిగా నిండిపోవడంతో ఇక్కడ ఇటు సింగూరు ప్రాజెక్టు అదేవిధంగా నక్కవాగు నుంచి వచ్చేటువంటి వనదుర్గం అదేవిధంగా ఆనకట్టకు భారీగా వరద నీరు వస్తుండటం దిగువన ఉన్నటువంటి భారీగా అయితే వరద ప్రవాహం అయితే వస్తుంది కాబట్టి అక్కడ గర్భగుడి ముందు అయితే కూడా నదిపాయ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంటే అక్కడ భక్తులకైతే అలవ్ లేదని చెప్పొచ్చు. మరోవైపు కంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన చూసుకుంటే మాత్రం ఇటు ములుగు అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ నుంచి రాత్రి నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. సుమారుగా అక్కడ ఇప్పటికే కురిసినటువంటి వర్షాలతో అక్కడ చెరువులు కూడా నిండుకుండలా మారాయి. మరోవైపు ఇక్కడ కురిసిన వర్షం నేపథ్యంలో కూడా వరద నీరు మొత్తం పూర్తిగా పంట పొలాల వైపే వెళ్తున్నటువంటి క్రమంలో కూడా భారీగా నష్టం అయితే వాటిల్తుంది. మరోవైపు ఇక్కడ సింగరేణికి సంబంధించి ఏదో కూడా బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయింది. సుమారుగా 1 కోటి పైగా కూడా రోజు చొప్పున కూడా 1 కోటి పైగా కూడా నష్టం అయితే వాటిల్తున్నట్టు కూడా సింగరేణి వారైతే చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ జలాశయాలు కూడా ఇప్పటికే సుందరీకరణంగా ఉండడం అదేవిధంగా అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ అక్కడ వెళ్లేటువంటి పర్యాటకులకు మాత్రం అనుమతి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా కొన్ని జలపాతాలు మాత్రమే అలౌడ్ ఉన్నాయి, మరికొన్ని మాత్రం అంటే నిషేధితంగా చేశారు. అక్కడ పర్యాటకులు కూడా అలౌడ్ అయితే లేదని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలు చూసుకుంటే మాత్రం ఖమ్మంతో పాటు ఇక్కడ మణుగూరు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి. ఇటు నల్గొండ అదేవిధంగా మిగతా సంబంధించి కరీంనగర్ జగిత్యాల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాతావరణ శాఖ తెలుపుతున్న ప్రకారం మరొక 2 రోజుల పాటు ఇదే వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా అత్యవసర పని ఉంటేనే మాత్రమే బయటకు వెళ్ళాలి, లేకుంటే మాత్రం సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు కూడా ఇక్కడ అధికారులు సిబ్బంది కూడా తెలపడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ఇక్కడ వారికైతే రివ్యూ చేయడం స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పటికే అలర్ట్ అయి ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ ఉండటం అదేవిధంగా కొన్ని కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా విడుదల చేయడం ఎవరికైనా ఏదైనా సమస్య ఫలితం మాత్రం తమకు సమాచారం అందించాలంటూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ వీళ్ళు సమాచారం అందిస్తే వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే ఆ ఘటనా స్థలానికి వెళ్ళడం వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా వారందరూ కూడా రక్షించి కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సందీప్ శ్రీకాంత్, ముఖ్యంగా ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? దాదాపుగా ఈ యొక్క వర్షాలు మాత్రం మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ గా ఉంది. కాబట్టి ఆయా సంబంధించిన జిల్లాలకు ఉన్నటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచించడం అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదవుతున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అత్యధిక భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీకాంత్.